హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా ఈజీగా పచ్చి రొయ్యల పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే సింపుల్గా ఈజీగా ఇట్లా చేసేసుకుంటాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనం వేడిగా తిన్నా సరే, నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు తిన్నా సరే చాలా బాగుంటుంది. ముందుగా పచ్చి రొయ్యలు బాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న పచ్చి రొయ్యలని వేడి నీటిలో ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. తర్వాత అంతా మనం పచ్చి రొయ్యలు రెడీ చేసుకుంటే 10-15 నిమిషాల్లో మనం పలావ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇక్కడ నేను కిలో రొయ్యలని తీసుకున్నాను. మన ఇష్టం, మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు కూడా, అది మన ఇష్టం. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో మామూలుగా ఫ్రై చేస్తారు, ఆనియన్స్ మసాలాతో పాటు. అట్లా కూడా చేసుకోవచ్చు. కుక్ చేసుకుంటే మనకి వాతం అనేది ఉండదని చెప్పి కుక్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన లేదు, వాటిలోనే వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి వాటర్ వచ్చేదాకా కుక్ చేస్తే చాలు. మనకేమీ దగ్గరకు వచ్చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం రొయ్యలను ఉడికించుకొని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే బిర్యానీ ఏదైనా, పలావ్ ఏదైనా ఉందంటే, బిర్యానీ అంటున్నాను, పచ్చి రొయ్యల పలావ్ చాలా చాలా బాగుంటుంది. సో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హోల్ గరం మసాలా, మనకి షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి. వేసుకొని స్టార్ అనాస్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆ కలర్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి చీలికలు ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను, పెద్ద స్పూన్తో. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి, సిమ్లోనే వేయించుకోండి. ఉల్లిపాయ కలర్లోకి వస్తే మనకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట పులావ్ అనేది. ఇష్టమైన వాళ్ళు కరివేపాకు వేసుకోండి, నేనైతే వేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే కళ్యాణ్ మాకు అంటారు కదా, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. కొద్దిగా వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను 2 పెద్ద టమాటోలను కట్ చేసుకొని వేసుకున్నాను. ఉప్పు వేస్తే మనకి టమాటోలు తొందరగా మగ్గుతాయి కదా, సో వేసుకున్నాను. చిన్న టీ స్పూన్తో ఒక ఫుల్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. చాలా చిన్న టీ స్పూన్ అది. సో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ కాకుండా, తక్కువ స్పైసీ కాకుండా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పలావ్ అనేది సూపర్ ఉంటుంది. కావాలంటే మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పైన వేసుకోవచ్చు. కొద్దిగా కర్డ్ వేసుకున్నాను. పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. మనకి ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని వేసుకుంటే చాలా వేసుకోవాలి.
చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ రాయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ కామెంటే నా వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా వీలైతే లైక్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కర్డ్ని కూడా బాగా కర్డ్లో కొంచెం మగ్గాలన్నమాట. మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు సిమ్లో. మూత తీసి చూద్దాము. బాగా కుక్ అయింది. సో చూసారా, ఆయిల్ మనం వేసుకున్నది పైకి కనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టుకొని టమాటో కూడా బాగా మగ్గింది. చూసారా, మనం రైస్ క్వాంటిటీ కిలోకి కదా, నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో మనం పలావ్ చేయడానికి ముందే ఒక 10 నిమిషాల ముందే రైస్ని నానబెట్టేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. సో రైస్ అనేది నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. వాష్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకుందాము. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అన్నీ సరి చూసుకోవాలి. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇక్కడ 2 గ్లాసులు కదా, 4 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. చూసుకొని కావాలనుకుంటే ఉప్పు అంతా సరి చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఉప్పు కారం ఏమన్నా కావాలనుకుంటే. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాము. కుక్ అవుతుంది. సో ఈ టైంలోనే మనం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో అయితే కావాలనుకుంటున్నామో అంత యాడ్ చేసుకొని కుక్ చేసేసుకుందాము. ఈ టైంలోనే మనకి నెయ్యి ఇష్టం అనుకుంటే వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయింది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. మనం ఆయిల్ వేడి చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ధనియా గరం మసాలా పౌడర్ అది. ఈ విధంగా కుక్ అవుతుంది కదా. సిమ్లో మనం కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో మూత పెట్టేద్దాం. ఒక 5 to 6 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చూసారా, చాలా బాగా వచ్చింది. మరీ పొడి పొడిగా కాదు, మరీ మెత్తగా కాదు, మీడియంలో వచ్చింది. చాలా బాగుంటుంది. జ్యూసీగా, టేస్టీగా. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఈ పులావ్తో కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వేడిగా తింటే మనకు కర్రీ కూడా అవసరం లేదు. ఎందుకంటే కొంచెం జ్యూసీగా చెప్పాను కదా. రైస్ నార్మల్గా మనం ఇంట్లో కుక్ చేసుకునే రైస్తో చేసుకుంటే పలావ్ చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ కన్నా ఈ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా అవసరం లేదంటే నేను రైతాతో సర్వ్ చేశాను. పిల్లలకి చాలా బాగుందని చెప్పారు ఫీడ్బ్యాక్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా.
మర్చిపోవద్దు. నా ఛానల్ చూస్తున్నారు కానీ కామెంట్స్ రాయడం లేదు. మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంటే నా ఛానల్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్